యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రకటన స్త్రీగా నిర్మించి హౌ గాడ్ ఇస్ వండర్ఫుల్. దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడండి. తన స్వరూపమును తన పోలికను ఇచ్చినాడు, ఆత్మనిచ్చినాడు, తన నైజం ఇచ్చినాడు. అలాంటి ఆదాములో నుండి ఒక్కటిగా ఉంటే మంచిది కాదని చెప్పి సాటి అయిన సహాయముగా ఒక భార్యని ఇచ్చినాడు. బైబిల్లో చూసినట్లయితే ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అసాధ్యం అన్నాడు. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడం కష్టం అన్నాడు. అలాంటి విధానం చెప్పినటువంటి దేవుడే ఒక వరలో 2 కత్తులు పెట్టినాడు. అని భార్య భర్తలు అనగా ఒకటి, ఇద్దరు కలిసి 2 కత్తులు కానీ ఒకటిగా చేశాడు. అది ఏక శరీరమైంది. ఈ మర్మం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి ఇద్దరిని కూడా ఒకటిగా చేసినాడు. కానీ ఒక అనే దానిలో, ఏక శరీరం అన్న దానిలో ఇద్దరిని ఇమిచ్చినాడు. అది కత్తులకి సాధ్యము కాదు, ఒక దాసు ఇద్దరు యజమానులకు సాధ్యము కాదు. బట్ ఇట్ మస్ట్ బి పాసిబుల్. ఇది సాధ్యము కావాలి. భార్య భర్తలైన వారిలో మాత్రం ఇది సాధ్యం కావాలి. మరి ఎక్కడ సాధ్యం